మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించినటువంటి అన్ని అప్డేట్ ఇన్ఫర్మేషన్ అందజేస్తూ అలాగే ప్రిపరేషన్ టిప్స్ ఇవన్నీ అందిస్తున్నాం. అయితే దానిలో భాగంగా నిన్న డౌన్లోడ్ అయినటువంటి హాల్ టికెట్లో డౌన్లోడ్ చేసే తరుణంలో అనేక రకాలమైనటువంటి సమస్యలు అయితే విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. మరి సమస్యలు అనేవి దానికి అధిగమించడం ఎలా, ఏ దారిలో మనం ప్రయత్నిస్తే ఈ సమస్యలు అన్నిటికీ అధిగమించవచ్చు, మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేయవచ్చు, అలాగే వెళ్ళి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో డీటెయిల్ తెలుసుకునే ముందు ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నా చిన్న విన్నపం, మై డియర్ ఆస్పిరెంట్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఇస్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది ఆస్పిరెంట్స్. రైట్స్, మరి రెక్టిఫై హాల్ టికెట్ డౌన్లోడ్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఎలా మనం రెక్టిఫై చేద్దాం అనేది ఈ వీడియోలో తెలియపరుస్తాను. సో ఇంతవరకు మన దగ్గర మన తెలంగాణ కోర్టుకు సంబంధించినటువంటి మెటీరియల్ ప్లస్ టెస్ట్ సిరీస్ ఎవరైతే తీసుకోలేదో ఓన్లీ 199 రూపీస్కి మనం పొందుపరచడం జరిగింది. తెలుగు మీడియం మెటీరియల్ ప్లస్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం బైలింగ్వెల్లో క్వశ్చన్స్ ఆన్సర్ అప్డేట్ చేయడం జరిగింది. దయచేసి తీసుకోండి, అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. సమస్యలు అయితే విద్యార్థులు ఈ రూపంలో కామెంట్ చేశారు. సో కొంతమందికి ఫోన్ ద్వారా చెప్పాను, కొంతమంది మెసేజ్ ద్వారా చెప్పాను. అయినప్పటికీ కూడా ఎన్ని ఫోన్ కాల్స్ ఎన్ని మెసేజ్, నైట్ 9 o'clock నుంచి ఫోన్ కాల్స్ ఇప్పటికీ అలా వస్తూనే ఉన్నాయి. సో అందుచేత ఈ వీడియో రూపంలో ప్రతి ఒక్కరికి ఇది చెప్తే ఒకరికిద్దరికి ఎలా అయితే వీడియో రూపంలో అయితే అందరికీ అర్థమవుతుందని ఈ వీడియో చేయాల్సి వచ్చింది. రైట్ సార్ ఇన్వాలిడ్ క్రెడిటెన్షియల్ అని వస్తుంది, ఇప్పుడు ఎలా? క్వశ్చన్, ఓటీపీఆర్ నంబర్ లేదు, ఇప్పుడు ఎలా? సార్ నా హాల్ టికెట్లో ఫోటో కింద సైన్ రివర్స్ పడింది సార్, ఐఎమ్ ఇన్ ఏ ప్రాబ్లం, వస్తుందా సార్? ప్లీజ్ రిప్లై. ఎలా? ప్రతి ఒక్క పర్సన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్ ఇన్వాలిడ్ క్రెడిటియల్ వస్తుంది. మనం అక్కడ ఉన్నట్టు యూజర్ ఐడి ప్లస్ పాస్వర్డ్ ఉంటుంది. సో ఈ యూజర్ ఐడి దగ్గర ఖచ్చితంగా మన TSHCతో వచ్చినటువంటి నంబర్ ఏదైతే ఉంటుందో ఆ నంబర్ టైప్ చేయాలి. సో ఎక్కడ క్యాపిటల్ ఉంటే ఎక్కడ క్యాపిటల్ ఉంటే ఎక్కడ క్యాపిటల్, తర్వాత నంబర్స్ ఏవైతే ఉంటే ఎగ్జాక్ట్ నంబర్ టైప్ చేయాలి. నెక్స్ట్ ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పాస్వర్డ్, కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఉంటారు, కొంతమంది పాస్వర్డ్. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేటప్పుడు కొంతమంది చూడండి 20. టేక్ ఎన్ ఎగ్జాంపుల్, రామ్ అనే ఒక స్టూడెంట్ది మనం డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం. ఈ పాస్వర్డ్ కోసం మనం టైప్ చేయాలి. రామ్ అనే స్టూడెంట్ ఎలా ఇచ్చాడంటే 3వ తేదీ 3వ నెల 2000 అంటే 1980 అయింది డేట్ ఆఫ్ బర్త్ అనుకుందాం. ఓకే, 1980 అయితే సరే ఎక్స్ డేట్ వస్తుందంటే, లేకపోతే 1990 అనుకుందాం ఒక డేట్ ఆఫ్ బర్త్. ఓకే, 1990 అయితే డేట్ ఆఫ్ బర్త్. ఆ స్టూడెంట్ ఏం చేస్తారంటే 03/03/1990 అని టైప్ చేయండి, ఒకసారి ట్రై చేయండి. లేదంటే 3/3/1990 అని టైప్ చేయాలి, లేదా 03 ఆబ్లిక్ ఉంటే 03/1990 అని ట్రై చేయాలి. అలా డిఫరెంట్ అంటే అక్కడ ఉన్నటువంటి పాస్వర్డ్ యాక్చువల్ రూల్ ప్రకారం అయితే అక్కడ ఏదైతే ఒక స్లాష్ ఉంటుందో దాంతో పాటు మనం ట్రై చేస్తే అది వస్తుంది. తర్వాత అక్కడ కెప్చా కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కెప్చా కోడ్, ఫర్ ఎగ్జాంపుల్ 347 ఏదైతే నంబర్ ఉంటుందో ఆ నంబర్ కూడా అక్కడ ఎగ్జాక్ట్ గా మనం టైప్ చేస్తేనే అక్కడ క్రెడిట్ ఎంటిల్ కరెక్ట్ అనేది వస్తుంది. తర్వాత ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే డిస్ట్రిక్ట్ కోర్టుకి ఒక లింక్ ఇచ్చారు, హైకోర్టుకి ఒక లింక్ ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ కోర్టు లింక్ పైన మీరు అప్లై చేసిన పోస్ట్ డిస్ట్రిక్ట్ కోర్టుకి అయితే డిస్ట్రిక్ట్ కోర్టు లింక్ పైన మీరు క్లిక్ చేయాలి. ఓకేలండి. లేదు హైకోర్టు లింక్ పైన మీరు హైకోర్టుకు అప్లై చేసిన దాంట్లో అయితే హైకోర్టు లింక్ పైన క్లిక్ చేస్తే వస్తుంది. మీరు డిస్ట్రిక్ట్ కోర్టుకి అప్లై చేసి ఉంటారు, హైకోర్టులో వెతుకుతుంటారు, హైకోర్టుకి అప్లై చేసి డిస్ట్రిక్ట్ కోర్టు లింక్ పైన క్లిక్ చేసి మీరు టైప్ చేస్తే క్రెడిట్ ఇన్వాలిడ్ అని వస్తుంది. సో ఇది ప్రాబ్లం అవుతుంది. లేదు అంటే మరి అందరిది డౌన్లోడ్ అయ్యి మీ ఒక్కరిది ఎందుకు డౌన్లోడ్ అవ్వదు ఒక్కసారి ఆలోచిద్దాం. సో డౌన్లోడ్ అవుతలేదు అంటే సో దట్ ఈస్ అవర్ ప్రాబ్లం, నాట్ ది సిస్టమ్స్. సో మనం ఎక్కడ మిస్టేక్ లేదు అంటే యూ షుడ్ గో టు ఎనీ నెట్ సెంటర్కి వెళ్తే అక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్పుడు మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ మీకు దగ్గర ఉన్నటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ పట్టుకుని వెళ్ళండి, ఓ 10 రూపీస్ ఇస్తే వాళ్ళే డౌన్లోడ్ చేసి ఇచ్చేస్తారు. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. నెక్స్ట్ వన్ ఏంటంటే ఓటీపీఆర్ నంబర్ లేదు, ఇప్పుడు ఎలా? సో మనకి ఓటీపీఆర్ నంబర్ కానీ లేకపోతే
మనం వన్ టైం పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ చేసేటప్పటికి మన మొబైల్ నెంబర్ ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇచ్చామో, నేను ముందు నుంచి అప్లై చేసినప్పటి నుంచి హితబోధన చేస్తూనే ఉన్నాను. మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. ఈ మొబైల్ నెంబర్కి మనం రిజిస్టర్ మొబైల్ నెంబర్ దానికి ఈ ఓటీపీఆర్ నంబర్ ప్లస్ పాస్వర్డ్ అనేది దీనికి ఆల్రెడీ మెసేజ్ చేసి ఉంటారు, జనరల్ మెసేజ్. ఒక్కసారి చూడండి సార్, ఆ మెసేజ్ కూడా డిలీట్ చేసినది మీ కర్మ, అంతే. మరి ఏం చెప్పలేము. సో ప్రతిదీ అప్లై చేసినప్పటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను, జాగ్రత్త. వీలైతే ఒక పేపర్ పెన్ మీద రాసి మీకు ఇష్టమైన దేవుడు గదిలో పెట్టండి, లేదా బుక్స్ గోడ్రేజ్లో పెట్టండి, లేదా బుక్స్ మనం సర్టిఫికేట్ ఎక్కడైతే పెడుతున్నామో ఒక ఫైల్ అయినా పెట్టండి అని చెప్తున్నా. ఇప్పుడు లేదు అంటే మరి దాన్ని నేనేం చేయలేను. లేదా ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనకి మెయిల్ ఉంటుంది. ఈ మెయిల్లో చూడండి, మెయిల్లో మనకి ఓటీపీఆర్ ప్లస్ పాస్వర్డ్, మనం ఏదైతే పాస్వర్డ్ ఇచ్చి ఉంటామో ఈ పాస్వర్డ్ మెయిల్లో ఉంటుంది. జనరల్ మొబైల్ ఏదైతే రిజిస్టర్ నెంబర్ ఇచ్చో జనరల్ మెసేజ్ అయినా ఈ రెండిట్లో ఉంటుంది. ఈ రెండిట్లో కూడా నేను డిలీట్ చేశానంటే అది మీ కర్మ. మరి ఇప్పుడు ఏం చేయలేము, ఓకేనా? ఆల్టర్నేటివ్ వేరే దారి లేదు అంటే హైకోర్టు దగ్గరికి వెళ్ళి మీరు ఏదైతే రిక్రూట్మెంట్ సెల్కి వెళ్ళి సార్ నాది ఇలా పోయింది, సో ప్లీజ్ రెక్టిఫై అంటే వాళ్ళు ఇస్తారు. అప్పుడు ఓటీపీఆర్ పాస్వర్డ్ ఇస్తే అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అంతే. సార్ నా హాల్ టికెట్లో ఫోటో కింద సైన్ రివర్స్ పడింది సార్, ఐఎమ్ ఇన్ ఎ ప్రాబ్లం. సో ప్రాబ్లం వస్తుంది అంటే యాక్చువల్లీ హాల్ టికెట్ పైన ఎవరి సంతకం వాళ్ళదే ఉండాలి. అది రివర్స్ పడింది అంటే మనం ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్ పట్టుకుని వెళ్ళేటప్పుడు ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఒకటి రాలి. సో దిస్ సిగ్నేచర్ ఇస్ మైన్ బట్ ఇట్ హ్యాస్ ఎ స్మాల్ మిస్టేక్, అది స్మాల్ మిస్టేక్ జరిగింది, లెటర్ రాసి మనం రెడీగా ఉంచాలి. అక్కడికి వెళ్ళిన వెంటనే అబ్జర్వేషన్ చేసేటప్పుడు థంబ్ వేసేటప్పుడు సో వాళ్ళ క్వశ్చన్ అరైజ్ చేసేటప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఇది నాదే, ఈ సైన్ నాదే, కానీ అది రివర్స్ పడింది, నెట్ సెంటర్ ఎలా చేస్తారు అనేసి చెప్తే అప్పుడు వాళ్ళు అక్సెప్ట్ చేస్తే మీరు ఎగ్జామ్ రాస్తారు, ఓకేనా? సో ఈ సమస్య ఇది. నెక్స్ట్ ఇంకోటి సార్, ఓటీపీఆర్ టెక్స్ట్ మెయిల్లో లేదు, హౌ టు డైల్? ఖచ్చితంగా టెక్స్ట్ మెయిల్లో ఉంటుంది, మెయిల్లో ఉంటుంది. టెక్స్ట్ మెసేజ్లో ఉంటుంది, మెయిల్లో ఉంటుంది. అక్కడ కూడా లేదు, డిలీట్ చేసేసాను లేదా మొబైల్ మార్చేసాను పోయింది అంటే మరి దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీకి మరి ఎంత బాధ్యత ఉందో మీరే ఊహించండి. మరి దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేను. సో ముందు నుంచి నార్మల్ టెక్స్ట్ మెసేజ్ వస్తుంది అని అప్లై చేసినప్పుడు ఒకటి ఎస్. మన స్నేహితుడు ఒకటి ఎక్కడ ఏం చేశాడంటే మనం అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా నేను చెప్పాను కదా, అప్లై చేసే ఓటీపీఆర్ అనేది మన మొబైల్ నెంబర్కి ఖచ్చితంగా మెసేజ్ జనరల్ మెసేజ్ రూపంలో వస్తుంది, అది ఉంటుంది మొబైల్లో. సో TSHC అనేసి మీరు సెర్చ్ చేయండి, దొరుకుతుంది. మెయిల్లో కానీ మెసేజ్లో కానీ ఖచ్చితంగా ఓటీపీఆర్ వస్తుంది, ఓటీపీఆర్ ఉంటుంది, డోంట్ వరీ, ఓకేనా? సో దిస్ ఈజ్. ఇంకా క్వశ్చన్ ఏంటంటే సార్ నేను 2 జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేశాను బట్ ఓన్లీ 1 హాల్ టికెట్ వచ్చింది, హౌ సార్? సో రెండు అంటే మీరు అప్లై చేసేటప్పుడు 2 డిస్ట్రిక్ట్కి అప్లై చేశారా, 2 అప్లికేషన్కి అప్లై చేశారా, ఒకే అప్లికేషన్లో చేశారా? చూడండి, ఒకే అప్లికేషన్ అయి ఉంటే 1 హాల్ టికెట్ వస్తుంది, 2 అప్లికేషన్ ఐడీలు ఉంటే 2 హాల్ టికెట్లు వస్తుంది. అయితే ఎక్కడ కొంతమంది ఏంటంటే ఒక జూనియర్ అసిస్టెంట్కి 4 డిస్ట్రిక్ట్లు అప్లై చేసి ఉంటారు. ఇప్పుడు 4 డిస్ట్రిక్ట్కి వెళ్ళి రాయాలా? గతంలో ఈసారి ప్రాబ్లం వచ్చింది. గతంలో ఏంటంటే ఒక జూనియర్ పోస్ట్కి 4 డిస్ట్రిక్ట్లు అప్లై చేస్తే ఒక్కసారి ఎగ్జామ్ రాయేవారు, ఒక ఎగ్జామ్ ఒకటే, హాల్ టికెట్ ఒకటే గతంలో. కానీ ఈసారి ఏం చేశారంటే కొంతమంది జూనియర్ అసిస్టెంట్ 4 పోస్టులకు అప్లై చేస్తుంటే 4 3 హాల్ టికెట్లు వచ్చాయి, మరి కొంతమందికి ఒకటి రాలేదు. ఈ 3 ఎగ్జామ్స్కి నేను వెళ్ళి రాయాలని క్వశ్చన్ రైజ్ అవుతున్నారు. అప్పుడు ఏం చేస్తారు అంటే దీనికి అనేక రకాలమైన దారులు ఉన్నాయి. ఆ దారులు ఏంటో ఫర్దర్ వీడియోలు నేను చెప్తా. కేవలం ఇక్కడ ఏ సమస్య అయితే వచ్చింది ఈ సమస్యకి ఇప్పుడు దాని గురించి ఏం చేయాలంటే మీకు బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే మన తెలంగాణ కోర్టు టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో మన టీఎస్ఎస్సి టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీ ప్రాబ్లం అనేది చెప్పండి. మీ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్ని తెలియపరిస్తే ఇటువంటి నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వాళ్ళ దృష్టికి వెళ్తే దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలని వాళ్ళు ఫర్దర్ ఆలోచన. మీరు నాకు కానీ ఇంకొకరికి కాల్ చేసి నోబడీ కెనాట్ రెక్టిఫైడ్ యువర్ ప్రాబ్లమ్స్. మేము దారులు మాత్రమే చూపించగలుగుతాం, అలా కాదు ఆ సమస్యను ఎలాగ అధిగమించాలని చెప్తాం. కానీ ఆ సమస్య లేకుండానే వాళ్ళు చేసే ఆ రైట్స్ వాళ్ళ చేతిలో ఉంటుంది. నా మాట అర్థమైంది అనుకుంటాను. సమస్యని పరిష్కార మార్గం మేము చూపించగలం, కానీ ఆ సమస్య లేకుండా వాళ్ళు చేసే ఎబిలిటీ వాళ్ళకి ఉంది.
సో కాబట్టి ఈ సమస్య అనేది మా లాంటి వాళ్ళ దగ్గర కన్నా వారికి టోల్ ఫ్రీ నెంబర్, సార్ ఫోన్ ఎత్తలేదు అంటే ఎస్ ఎత్తరు డిఫరెంట్ టైమ్స్ మళ్ళీ 10, ఎందుకంటే మనం ఒక్కరమే కాదు కదా, స్టేట్ మొత్తం పైన నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, సమ్ లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ చేస్తూనే ఉంటారు, రింగ్ అవుతూనే ఉంటుంది, లెఫ్ట్ రెస్పాండ్ అవుతూనే ఉంటారు. ఓకేనా? సో కాల్ మనం చేస్తే మన సమస్యని తెలియపరిస్తే సార్ సో అండ్ సో నా ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం ఎలా రెక్టిఫై అవుతుందంటే వాళ్ళు దానికి సరైన సమాధానం చెప్తారు. వాళ్ళు కూడా ఈ రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఈ సమస్యలని డిస్కషన్ చేసి వాట్ నెక్స్ట్ అనేది వాళ్ళు దాని గురించి ఆలోచించి నెక్స్ట్ ప్లాన్ అనేది చెప్తారు. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. కాబట్టి ఒక్కసారి మీరు చేసేటప్పుడు చూడండి, లాగిన్ క్రెడిట్ ఇన్కరెక్ట్ అని వస్తుంది సార్, యూజీ ఐడి ఓటీపీ నంబర్ పాస్వర్డ్ మెయిల్కి వచ్చింది, అవే ఎంటర్ చేశాను, ఇన్కరెక్ట్ అని వస్తుంది. ఇన్కరెక్ట్ అనేసి వస్తుంది అంటే ఖచ్చితంగా మనం టైప్ చేసేటప్పుడు క్యాపిటల్ దగ్గర స్మాల్ చేయడమో, స్మాల్ దగ్గర క్యాపిటల్ చేయడమో, లేకపోతే స్పేస్ ఇవ్వడమో, ఇటువంటి లేదా కెప్చా నంబర్ అయినా తప్పు చేయడము. ఓకేనా? సో ఇటువంటివి ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే ఇటువంటి ఇన్క్రెడిటల్ తప్పు అనేసి వస్తుంది. వీలైతే నెట్ సెంటర్కి వెళ్ళి చేయండి, ఖచ్చితంగా డౌన్లోడ్ అవుతుంది. హాల్ టికెట్ డౌన్లోడ్ అవ్వదు అనే ప్రసక్తి లేదు. హాల్ టికెట్ డౌన్లోడే 100కి 100% అవకాశం అయితే ఉంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో అందుచేత మళ్ళీ చెప్తున్నాను, సమస్యని పరిష్కార మార్గం వెతకాలి. ఈ పరిష్కార మార్గం నేను చూపిస్తున్నాను. ఇటువంటి సమస్యలు ఏమైనా వస్తే, ఈ కొంతమందికి 2-3 ఎగ్జామ్స్ ఉన్నాయి ఒకే తేదీన, ఆ రోజు ఏంటి సార్ అంటే అది ఫర్దర్ వీడియోలో డిస్కషన్ చేద్దాం. కొంతమంది స్టూడెంట్స్ ద్వారా కొన్ని ఇన్ఫర్మేషన్ సెట్ చేస్తున్నాను, వచ్చిన తర్వాత ఇంకొక వీడియో రూపంలో దాని గురించి తెలియపరుస్తాను. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమైంది మనకి హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి గల ప్రాబ్లమ్స్ ఏంటి, ఎక్కడ ఒకవేళ ఐడి పాస్వర్డ్ మర్చిపోతే ఎక్కడి నుంచి మనం తీసుకోవాలి, ఒకవేళ ఐడి ఓటీపీ కానీ పోతే పాస్వర్డ్ మర్చిపోతే ఏంటి పరిస్థితి అనేది అనుకుంటున్నారు కదా. సో ఎక్కడ ఉంటుంది అనేది కూడా చెప్పాను. మొబైల్ నెంబర్ ఏదైతే రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ రిజిస్టర్ మొబైల్కి వస్తుంది. ఒకవేళ మీరు మళ్ళీ హైకోర్టు కానీ కంప్లైంట్ రైజ్ చేస్తే మళ్ళీ వాళ్ళ మీకు మెయిల్ పెడతారు. లేదు అంటే మేము మొబైల్ రిజిస్టర్ ఏదైతే మీకు ఇంతకుముందు మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ కూడా మెసేజ్ పంపిస్తారు, అప్పుడు మీరు డౌన్లోడ్ చేసే అవకాశం ఉంది. సో దిస్ ఇస్ ద ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇమీడియట్లీ మీకు అందించాను. ఒకే రోజు 3 ఎగ్జామ్స్ ఉన్న వారికి, ఒకే షిఫ్ట్లో 2 ఎగ్జామ్స్ ఉన్న వారికి, ఒకే సెంటర్లో ఇంకొక సెంటర్, ఒకే రోజు వేరే సెంటర్ ఉన్న పరిస్థితి ఏంటని ఫర్దర్ వీడియోలో అయితే డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. మరి అప్డేట్ ఇన్ఫర్మేషన్ కోసం మన పిఆర్ అకాడమీని మీరు ఫాలో అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ, చెప్పాను కదా ఎగ్జామ్ అయ్యేంత వరకు నా నుండి మీకు సపోర్ట్ వస్తూనే ఉంటుంది, ఇలా అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.